ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని బిల్‌గా పెట్టి దాన్ని పాస్ చేసుకున్న తర్వాత వచ్చే ఈ లాభ నష్టాలు ఏంటంటారు? అంటే అంతకుముందు మీరు చూసుకుంటే గనక మనకి కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతిన్నది. ఎవరికి? బిల్డర్స్ గాని, ఇన్వెస్టర్స్. ఏజెంట్స్ గాని, బయర్స్ గాని, ఇన్వెస్టర్స్ గాని దే వర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ది పీపుల్. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ టర్మ్ 11 లాట్ ఆఫ్ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన బిల్డర్స్, ఏజెంట్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా పక్క రాష్ట్రాలకు మొగ్గు చూపించారు. అటు బెంగుళూరు గాని, ఇటు చెన్నై గాని, ఇటు హైదరాబాద్ గాని, అటు ఎక్కడెక్కడ కొంతమంది దుబాయ్‌కి వెళ్ళిపోయారు మార్కెట్. సో దానివల్ల మీకు ఇబ్బంది అయింది. ఇప్పుడు నాకు తెలిసి ఏదైతే కాన్ఫిడెన్స్ మనం పోగొట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో, చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని రీబిల్డ్ చేస్తున్నారు కాన్ఫిడెన్స్ ని. అంటే మళ్ళీ మేము మంచి స్థాయికి వస్తాం, మంచి స్టాండర్డ్ పాలసీస్, ప్రొసీజర్స్ అన్ని పెట్టుకుంటాం. కాబట్టి ఎవరైతే వెళ్ళిపోయినా మొత్తం వెళ్ళిపోయారు, సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళని మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నారు. దానికి పుష్కలంగా ట్రై చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే 10, 15, 20% మనం వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. రానున్న 3-4 సంవత్సరాల్లో ఒక అమరావతికి ఒక షేప్ వస్తే కనుక డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ రియల్ ఎస్టేట్ అనేది బూమ్ అని ఇప్పుడేం భూమిలో లేదు. భూమి అంటున్నారు కానీ భూమి అంత లేదు. కొద్దిగా హైప్ ఉంది మార్కెట్ లో. స్టెబిలిటీకి వచ్చి ఆర్టిఫిషియల్ జంప్స్ ఏమైనా కరెక్షన్స్ అవుతాయి. తెలంగాణలో రాష్ట్ర 2 సంవత్సరాల్లో పెద్దగా పెరగలేదు రేటు, మనందరికీ తెలుసు. ఇప్పుడు అమరావతిలో పెరగడం స్టార్ట్ అవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వం అమరావతికి ఒక స్కెలిటన్ షేప్ తీసుకొస్తే ఆ షేప్ ని చూసి జనాలు రావడం మొదలు పెడతారు.